ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపధేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చూసుకున్నట్లయితే, వార ఫలితాల్లో 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఈ వార ఫలితాల్లో ఎవరెవరికి ఏ విధమైనటువంటి లాభాలు కలగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉందో చూసుకుందాం. చంద్రుడు ఈ వారం మనకి 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు మనకి మిథున, కర్కాటక, సింహరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు కన్యలోని, ధనస్సులో రవి బుధులు సంచరిస్తూ, రవి 14వ తేదీ మకరంలోకి మారుతున్నాడు. కుంభంలో శని శుక్రుడు యొక్క సంచారం, మీనంలో రాహు, వృషభ రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో శనితో ఉన్నాడు. మీకు ఎప్పటి నుంచో వెతుక్కున్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడు ఇంకొంచెం సీరియస్గా కనుక మీరు ట్రై చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఈ రెండవ అధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే 4వ అధిపతితో అష్టమ స్థానంలో ఉన్నాడో, మీకు ప్రాపర్టీ మూలంగా, అందులోనే ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు, తాతగారి ఆస్తి మూలంగా మీకు ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే 3వ స్థానంలో కుజుడు వక్రించి ఉన్నాడు కాబట్టి కమ్యూనికేషన్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదైనా అగ్రిమెంట్స్ రాసేటప్పుడు, దస్తావేజులకు సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. రీసెర్చెస్ చేయడానికి పిహెచ్డీస్ లేనట్లయితే ఇట్లాంటివి ఏమైనా చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. అంటే ప్రాపర్టీ మూలంగా అనుకూలంగా ఉంది. ఎంఎస్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, అటువంటి వాటికి కూడా చాలా 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 అనుకూలంగా ఉంది. అదేవిధంగా పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు, పంచమాధిపతి వెళ్ళి చతుర్థాధిపతితో కలిసి ఉన్నందుకు నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక్కోసారి తీసుకునేటప్పుడు నిర్ణయం విషయంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొత్త ఫ్రెండ్స్ని పరిచయం చేసుకునేటప్పుడు, అదేవిధంగా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వృషభ లగ్నం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ 6వ అధిపతి కూడా దశమ స్థానంలో ఉన్నందుకు కాస్త లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. లోన్ అనేది ఇక్కడ మీరు చేసే ప్రయత్నం అంతకుముందు చేసే ప్రయత్నానికి కాస్త త్వరగా మూమెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొంచెం ముందుకు కదలాలి అనుకున్నప్పుడు శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి ప్రయత్నం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి లాభంలో ఉండేటువంటి రాహు చక్కగా యోగిస్తున్నాడు. లగ్నంలో గురువు వక్రించి ఉండి 12వ స్థానంలోకి వెళ్తున్నందుకు కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యకర్మలు, పుణ్య సంబంధించినవి చేయడం అనేటువంటిది కూడా ఇక్కడ జరగనుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రత్యేకంగా మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించండి. విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు చెందాలి లేనట్లయితే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు రాంగ్ స్టెప్స్ పడుతున్నాయి, అయ్యో పంచమకేతు వల్ల అని చెప్పి అనుకునేటువంటి వారు రోజు ఒక్క 20 నిమిషాలు కనీసం కూర్చొని భక్తి శ్రద్ధలతో ఆ 20 నిమిషాలు మీరు ప్రపంచాన్ని వదిలేసి ఆ 20 నిమిషాలు గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. 100% గణపతి యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆలోచన విధానంలో స్పష్టత అనేటువంటిది ఏర్పడుతుంది. చాలామందికి జాతకము ఉండదు, అంటే వాళ్ళు నోట్ చేయరు అన్నమాట. నక్షత్రము, రాశి, లగ్నము ఏమీ తెలియదు. అలాంటి వారు ఎటువంటి సమస్య వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం పాటించాలి, మీకు జాతకం లేదు అనుకుంటే కనుక, మొట్టమొదటిగా చూడండి, సంతానం కలగటం లేదు, లేదా చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు, మీరు కష్టపడుతున్నటువంటి కష్టానికి తగ్గట్టుగా గుర్తింపు రావట్లేదు అనుకున్నప్పుడు మీరు సూర్య ఆరాధన ఎక్కువగా చేయాలి. గోవుకి గోధుమ రవ్వ తినిపిస్తూ ఉండండి ఆదివారాలు. ఖచ్చితంగా గోవులో సమస్త దేవతలు ఉంటారంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు పేరు ప్రఖ్యాతలు రావడం జరుగుతుంది. దాంతోపాటు ఓం
శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అని చెప్పి చేసుకున్నట్లయితే కూడా మీకు ఉద్యోగ అవకాశాలు పెరగడం, ఉద్యోగం రావడం కూడా జరుగుతుంది. లేదండి మనకు పేరు ప్రఖ్యాతులు రావాలి అని అనుకున్నప్పుడు సూర్యభగవాను చూస్తూ ఆదిత్య హృదయం అలా చదువుతాం, అదేవిధంగా సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అదేవిధంగా మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ అయిపోతుంటారు, మానసికంగా ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు మెడిటేషన్ నేర్చుకోండి. అదేవిధంగా కాస్త బియ్యము దానంగా ఇవ్వడము, నదులు చెరువులు గట్రా ఉన్న ప్రదేశానికి మీకు దగ్గరలో ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి కాస్త మరి అలా నదిలో దిగిపోవడం కాదు, దీపాన్ని వదలండి. వీలైతే నీటి కుండను కూడా దానంగా ఇస్తూ ఉండండి. మానసిక సమస్య అనేటువంటి తగ్గుతుంది. ఇంట్లో వాయువ్య భాగంలో బియ్యం బస్తా ఒకటి పెట్టండి. దానివల్ల కూడా కాస్త వాయువ్యానికి చంద్రుడు కారకుడు కాబట్టి మీకు చక్కగా ఆ స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరుగుతుంది. మరి అదేవిధంగా ప్రతిదానికి గొడవలు అవుతున్నాయండి, నా లైఫ్లో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ప్రతిదీ గొడవ అవుతుంది అని అనుకునేటువంటి వారు ముఖ్యంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడము, కుజుడికి కందులు, కుజగ్రహానికి సంబంధించిన పదార్థం కందులుగా తీసుకుంటారు. కందుల్ని మీకు దగ్గరలో ఆలయంలో ఉండే పురోహితులకు దానంగా ఇవ్వడం చేయండి. దీంతోపాటు హనుమత్తుపాసన లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివారాధన, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వింటూ ఉంటే కూడా మీకు గొడవలు తగ్గుతాయి. దీంతోపాటు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మీకు వ్యాపారాల్లో రాణించాలి, వ్యాపారంలో రాణించటం లేదు, అలాంటి వారు ప్రత్యేకంగా మీ యొక్క వ్యాపార సంస్థలో నిత్యము విష్ణు సహస్రనామాలు ప్లే అయ్యేలా చూడండి. రెండవది ఏంటంటే వ్యాపార అభివృద్ధికి ఆకర్షణ యంత్రము అని ఉంటుంది. దాన్ని ఏదో మార్కెట్లో దొరికింది కదా అని ఇంత యంత్రం తెచ్చేసుకొని పెట్టుకుంటే కాదు. దాన్ని సరైన పద్ధతిలో కనుక బీజాక్షర సహితంగా యంత్రం ఉన్నది కనుక మీకు మీ గోత్రనామాలతో దానికి జపం చేసే శక్తిని చేకూర్చి గనక మీరు మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది దానివల్ల. అలాగే చూడండి, కొంతమందికి గురుబలం ఉండదు అంటూ ఉంటారు. అటువంటి వారు ప్రత్యేకంగా చేయవలసినటువంటిది గురుగ్రహ జపము లేదా గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోసేవ చేసినట్లయితే కూడా గురుబలం పెరుగుతుంది. శనగలు దానంగా ఇవ్వండి. మరియు వివాహం అవ్వటం లేదు లేదా కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకు మనీ ప్రాబ్లం వస్తుంది అంటే మీ యొక్క జాతక చక్రంలో 2వ స్థానం పాడై ఉంటుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం తక్కువగా ఉంటుంది వారికి. అలాంటప్పుడు లక్ష్మీ యంత్రము అని ఒకటి ఉంటుంది. లక్ష్మీ యంత్రాన్ని పెట్టుకొని మీరు నిత్యము పూజ చేసినట్లయితే కూడా దానికి కూడా సేమ్ మీ గోత్రనామాలు, దానికి సంబంధించిన పర్ఫెక్ట్ యంత్రాలు మార్కెట్లో దొరికేటువంటివి అంత పర్ఫెక్ట్గా ఉండవు. పర్ఫెక్ట్ యంత్రం దానికి జపాన్ని దారపోసి శక్తిని దారపోసి కనుక మీరు చేసినట్లయితే, ఎందుకంటే నాకు తెలిసిన చాలామందికి నేను అది చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని చేసినప్పుడు వాళ్ళు చాలా మంచి రిజల్ట్స్ కూడా వాళ్ళు చూశారు. యాక్చువల్గా చెప్పాలంటే అంటే లైఫ్లో అంటే ఉన్న స్టెప్ నుంచి కొంత వెళ్తారు. అదేదో నేను ఒకటేసారి కోట్లు సంపాదిస్తారని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే ఏదైనా సరే మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేస్తుండాలి, దేవతానుగ్రహం కూడా ఉండాలి, అది చేయండి. అలాగే మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయ నమః. అంత స్తోమత లేదు, యంత్రం పెట్టుకొని ఇప్పుడు నేను చేయలేనండి అనుకునేవారు సింపుల్గా ఈ మంత్రంతో కూడా మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే శని బాధలు ఎక్కువగా ఉన్నాయి, అన్నీ లేట్ అవుతున్నాయి అనుకునేటువంటి వారు గోవుకి బెల్లం తినిపించడము, లలితా సహస్రనామాల్లో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే మంత్రం చేయడం చేయండి. భయాలు ఎక్కువగా ఉన్నాయనుకునేవారు దుర్గానామాన్ని, ప్రతిదీ ఆటంకం కలుగుతుంది అనుకునేటువంటి వారు గణపతిని ఎక్కువగా భక్తి శ్రద్ధలతో గనక ఆరాధించినట్లయితే మీకు ఉండేటువంటి ఆ దోషాలు అనేవి పూర్తిగా తగ్గుతాయి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మనం ఏదో అవుతుందంటే ఏలినాటి శని వల్ల అవుతుంది, అష్టమ శని వల్ల అవుతుంది, అర్ధాష్టమ శని వల్ల అవుతుంది అన్నట్టు కాకుండా మీ జన్మజాతకంలో అసలు ఏ గ్రహం ఎక్కడ ఉండి ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అసలు ఏ భావాధిపతి అక్కడ మూవ్ అయ్యాడు, దానికి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అనేది క్లీన్గా అబ్జర్వ్ చేసి ఆ గ్రహానికి సంబంధించిన దానము మంత్రము చేస్తే ఖచ్చితంగా మీకు ప్రాబ్లం అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఇక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.